క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్, అంటే క్రీస్తును ఆరాధించుట. వాస్తవానికి క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకునేది క్రిస్మస్ కాదు, కానీ క్రీస్తు జన్మను జరుపుకోవడం అన్నమాట ఇది. సో ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరపబడుతున్న పండుగ. ఇట్స్ ఎ గ్లోబల్ ఫెస్టివల్. చాలా ఫెస్టివల్స్ మన వరకే పరిమితంగా ఉంటాయి కదా, రాష్ట్రాల వరకు, జిల్లాల వరకు, ప్రాంతాల వరకు, కొన్ని జాతుల వరకే పరిమితం. కానీ క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఆల్ అన్నమాట. అందరికీ సంబంధించిన పండుగ ఇది. ఈరోజు క్రీస్తు లేని దేశం లేదు, క్రిస్మస్ పండుగ లేని దేశం లేదని చెప్పచ్చు. ఎందుకు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఎందుకు గాడ్ అలౌ చేశారు, ఎందుకు ఈ ప్రపంచంలో ఈ క్రిస్మస్ అనేది సెలబ్రేట్ అవుతుందనంటే, యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి మానవ అవతారంతో వచ్చారు. అంటే ఆయన వచ్చినప్పటి నుంచే ఉన్నారని కాదు, ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో సృష్టి పూర్వం నుండే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నారు. అయితే మనిషిని రక్షించటానికి మరి ఎన్నో ఏండ్లుగా మనిషి రక్షణ కోరుకుంటున్నారు. పాపము నుండి, భయంకరమైన జీవన విధానంలో మనిషి పాపముతో మరి నలిగిపోతున్న సమయంలో మనిషిని రక్షించటానికి మరి యేసుక్రీస్తు నరావతారి లోకానికి వచ్చారు.